faith, have faith. ఎప్పుడు చెప్తుంటారు మీరు విశ్వాసం కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి. So what is that faith? మరి ఈ విశ్వాసం ఏంటి? So if you have your Bibles, if you open, మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే దయచేసి ఒకసారి తెరద్దాం. so to Hebrews 1:11. ఒకసారి హెబ్రీయులకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. Faith is the substance of things hoped for, the evidence of things not seen. Somebody can come up there. హెబ్రీ 1:11. విశ్వాసవన్నది నిరీక్షింపవాటి 11:1. 11వ అధ్యాయము 1వ వచనం. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఎన్నవరకు రుజువునయ్యను. See, it is the faith is the deepest assurance inside you that God is going to keep His promises to you. విశ్వాసం అంటే ఏంటి అంటే ఒక నిశ్చయత. ఎలాంటి నిశ్చయత అంటే దేవుడు తన యొక్క వాగ్దానములను నీలో నెరవేర్చగలడు అనేటువంటి నమ్మకత్వం. Faith is very foundational for our walk with God. విశ్వాసం అనేది మన యొక్క విశ్వాస జీవితం, దేవునితో విశ్వాస యాత్రలో అదొక పునాది వంటిది. See, by grace and by faith we have salvation. మనము విశ్వాసం ద్వారా కృపచేత రక్షింపబడి ఉన్నాం. But if that faith is not there, we don't have salvation. ఒకవేళ విశ్వాసం కనుక లేకపోతే మనం రక్షణ కలిగి ఉండాలి. So when we give our life to Christ, our object of our faith will be our God. మనం ఎప్పుడైతే మన జీవితాన్ని క్రీస్తుకు అప్పగించుకుంటామో ఆ సమయంలో క్రీస్తే మన విశ్వాసంలో కేంద్ర బిందువుగా మారుతారు. See, there are two elements when it comes to faith. ఈ యొక్క విశ్వాసముకు సంబంధించి రెండు విషయాలు మనం నేర్చుకోగలుగుతాం. See, when it comes to us, what are we relying on? What are we trusting on? ఒకటి ఆయన పైన, దేవుని పైన మనం విశ్వాసం ఉంచడం. See, what are we relying on? What are we trusting? మనం దేనినైతే నమ్ముతామో, దేనిని ఆధారంగా చేసుకుంటామో అది. What is the object of our faith? మన విశ్వాసములకు కేంద్ర బిందువు ఏంటి? See, the psalmist says in Psalm 63:8, కీర్తనల గ్రంథము 63వ అధ్యాయంలో ఈ విధంగా ఉన్నది. see, he prays that I cling to you. ఆయన ఏమంటాడంటే నేను ప్రభువా నిన్ను ఆనుకొని ఉన్నాను అంటాడు. Your strong right hand holds me securely. నీ యొక్క కుడి హస్తమే నన్ను ఎత్తి పట్టుకుంటుంది అని ఆయన చెప్తున్నారు. See, the psalmist saying, my object of faith is God and my security comes from my God. దేవుడు మనకి విశ్వాసాన్ని కేంద్ర బిందువుగా ఉన్నప్పుడు ఆయన విశ్వాసమే మనకు నిశ్చయతనిస్తుంది. That's why we need to know God every day reading the scriptures. అందుకే మనం ప్రతిదినము దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. See, in the Bible, Eli's sons were called worthless because they don't know their God. మరి ఏలి యొక్క కుమారుడు వారి విశ్వాసంలో పతనమైనటువంటి వారుగా ఉన్నారని వాక్యంలో చెప్పబడుతుంది. Our God is an omnipotent, all-powerful God. మన యొక్క దేవుడు సర్వము ఉన్నటువంటి వాడు, అంతేకాకుండా ఆయన సర్వశక్తిమంతుడైన. He is a covenant-keeping God. He will never let us down. ఆయన నిబంధనను స్థిరపరిచేటువంటి వాడు, తన నిబంధనలు ఎప్పుడు మీరడు. He is immutable. He will never change His promises to us. ఆయన తన యొక్క వాగ్దానం నుంచి ఎప్పుడు కూడా వెనకకు మారడు. So when we say we walk by faith, we are putting our trust in the Lord Jesus Christ and the God of the Bible. మనము విశ్వాసం కలవాలనుకున్నప్పుడు దాని అర్థం ఏంటి అంటే ఆయన విశ్వాసం కర్త అయినటువంటి క్రీస్తు పైన మనం ఆధారపడి జీవిస్తున్నాం. See, when we say we are walking by sight, then we are depending on ourselves, we are relying on ourselves and ignoring God. మనం కను చూపుతో నడుస్తున్నామంటే దాని అర్థం ఏంటి అంటే ప్రభు పైన కాక మన పైన మనం ఆధారపడి
ఆధారపడి మన సొంత బరువు శక్తిని ఆధారంగా చేసుకొని ముందుకు వెళ్తున్నాం. Instead of putting faith in God, we are putting faith in people. మనము ఆయన పైన విశ్వాసం ఉంచడం కాకుండా మనము మనపైనే మన బలమును ఆధారంగా చేసుకుని బ్రతుకుతున్నాం. See, when I'm looking around, there's so many young people here. చాలా మంది యవనస్తులు ఉంటూ ఉన్నారు. See, you're just starting your life. మీ జీవితం యొక్క ప్రారంభ దశలో ఉంటూ ఉన్నారు. I wanted to tell you, if you walk by faith, the God is going to give you life and life abundantly. నీవు కనుక విశ్వాసం ద్వారా దేవుని విశ్వాసం ద్వారా నడిచినట్లయితే సమృద్ధి అయినటువంటి జీవితం నీకు అనుగ్రహిస్తాడు. See, but if you don't walk by faith, if you walk by sight, then Satan lies, you will believe, because he's a liar and a stealer and he wants to destroy your life. ఒకవేళ నీ విశ్వాసం వల్ల కాక కనుచూపుతో నడిచినట్లయితే సాతానుడు అబద్ధములకు జనకుడు కనుక అతని యొక్క మాటలు నమ్మి నీ జీవితాన్ని వేరే వైపు నడిపించుకుంటాం. See, that's why it's very important for you to consider walking by faith. అందుకే విశ్వాసం ద్వారా జీవించడం నీవు నేర్చుకోవడం ఎంతో ముఖ్యం. So you see a lot of success people in business world or film industry, but their life is just miserable for most part. చాలా సార్లు మనం లోకంలో చూస్తా ఉంటాం, బిజినెస్ లో చాలా సంపాదించిన వారిని లేకపోతే సినిమాల్లో చాలా గొప్ప వారిని చూస్తాం. కానీ వారి యొక్క వ్యక్తిగత జీవితం చూసినట్లయితే చాలా ఎంతో పడిపోయినటువంటి స్థితిలో ఉన్నవారు. So there are a lot of people committing suicide after having such a great success in their lives. లోకరీత్యా ఎంతో గొప్ప ధనము లేకపోతే డబ్బులు సంపాదించిన వారిగా ఉన్నవారు కూడా వారు ఆత్మహత్యలు చేసుకుంటారు జీవితంలో ఓడిపోయినట్లుగా. Because they are trusting their own abilities and their own strength. ఎందుకంటే వారి యొక్క సొంత సామర్థ్యము లేకపోతే సొంత జ్ఞానం పైన ఆధారపడి వారి జీవితాన్ని ముందుకు నడిపించుకుంటున్నారు. But God is reminding us to each one of us to walk by faith. కానీ ఈ రోజు దేవుడు నీకు నాకు గుర్తు చేసేది ఏంటి అంటే మనమందరము విశ్వాసం ద్వారా నడుచుకోవాలి అని. So now, when we walk in this life in faith, it's not going to be just easy. ఈ యొక్క విశ్వాస జీవితం ద్వారా మనం ముందుకు నడిచినట్లయితే ఈ యొక్క విశ్వాస జీవితం కొన్నిసార్లు అంత సులువైనది కాదు. So now, there's so much of uncertainty in our lives. మన జీవితంలో అంత అనిశ్చితి కొన్నిసార్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. See, you don't know what is going to happen after some time in your life. నీ జీవితంలో కొన్ని రోజుల తర్వాత ఏం జరుగుతుందో నీకు తెలియదు. See, everything is uncertain in this world today. ఈ లోకంలో అసలు నిశ్చయమైనటువంటిది ఏది కూడా లేదు, అనిశ్చితమైన పరిస్థితుల్లో ఉంటున్నాం. So you think you'll make it. So recently, one of my cousin who came for a funeral, మరి my other cousin, నా యొక్క సహోదరుల్లో ఒకతను మా బంధువుల్లో ఒక ఆయన ఒకరి యొక్క భూస్థాపన కార్యక్రమానికి పాల్గొనడానికి ఆయన వచ్చారు. so the funeral was over. భూస్థాపన కార్యక్రమం అంతా కూడా అయిపోయింది. So at the end of the funeral, he said, "I'm not feeling well." ఆ యొక్క భూస్థాపన అయిన తర్వాత నాకు ఆరోగ్యం బాగాలేనట్టు అనిపిస్తున్నది అని అన్నారు. They took him to hospital. అతన్ని హాస్పిటల్ తీసుకెళ్లారు. That was his last trip. హాస్పిటల్ పోవడమే తన జీవితం యొక్క చివరి యాత్ర అయింది. He died in the hospital. హాస్పిటల్లో చనిపోయాడు. See, the life is so uncertain these days. జీవితము ఎంత అనిశ్చితితో కూడిందో ఈ చిన్న ఉదాహరణ మనకు తెలియజేస్తుంది. See, why I'm talking about uncertainty is because the uncertainty tries to drive us into walking by sight. ఈ యొక్క అనిశ్చితి గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి పరిస్థితులలో కొన్నిసార్లు మనము చూపు ద్వారా నడుచుకోవడానికి మనల్ని బలవంతం చేస్తుంది. So because during that time, that is where we need to exercise our faith. ఆ సమయాల్లో ఇంకా ఎక్కువగా మనం దేవుని పైన ఆధారపడాలి. So uncertainty is sometimes God sends uncertainty in our lives. అనిశ్చితమైనటువంటి పరిస్థితులు, అనుకోనటువంటి పరిస్థితులను దేవుడు కొన్నిసార్లు మన కొరకు అనుమతిస్తారు. See, God sends us to deepen our faith. ఎందుకు అనంటే ఆ సమయాల్లో దేవుడి పైన ఆధారపడ్డాను. So that we will trust in Him.
ఆయన పైనే మనం ఆధారపడడానికి. So that when we are walking inside, He will bring us back into walking in faith. అలాంటి పరిస్థితుల్లో మనం కనుచూపుతో నడిచినట్లయితే మళ్ళీ విశ్వాసంతో నడిచేటట్టుగా దేవుడు సహాయం చేస్తాడు. So these days, especially for young people, ఈ యొక్క దినాల్లో ముఖ్యంగా యవనస్తుల మధ్యలో so there are a lot of distractions. అనేక విషయాలు మన యొక్క మనస్సుని అటు ఇటు తిప్పేటువంటివిగా ఉంటాయి. How many of you have phones? ఎంతమంది మీకు ఫోన్లు ఉన్నాయి? Raise your hand. ఫోన్లు ఉన్న వాళ్ళు చేయి పైకెత్తండి. Everyone has phone. ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉంది. See, these days the social media is bombarding our young people. ఈ సోషల్ మీడియా ద్వారా అనేక సందేశాలు యవనస్తులకు వస్తున్నాయి. See, then it starts comparing with others. ఏమవుతుంది అంటే మనం ఇతరులతో పోల్చుకోవడం ప్రారంభిస్తాం. There is cyberbullying on the social media. సోషల్ మీడియాలో సైబర్ బుల్లింగ్ అంటే ఈ యొక్క ఉన్నటువంటి మీడియా ద్వారా వచ్చేటువంటి అనేక విధమైనటువంటి శోధనలు. See, you wanted to be part of the community, you don't want to miss anything. నీవు వేరే వాళ్ళతో కలిసి జతగా ఉండాలనుకుంటావు, వారికి వేరే ఉండాలని, వాళ్ళను బయటికి తోసివేయకూడదని ఆశపడతావు. We seek for the approval of people. వాళ్ళు నన్ను అంగీకరించాలి అనేటువంటిది ఆశపడతావు. Why am I not like them? They have such a good post, but I don't have. వారు ఎంత మంచి స్థితిలో ఉన్నారు, నేనెందుకు ఉండట్లేదు అని అనిపిస్తుంది. See, that can create your walk of faith. అది ఏమవుతుంది అంటే కొన్నిసార్లు నీ విశ్వాస మార్గంలో కంటే కూడా కనుచూపుతో నడిచేటట్టుగా నిన్ను పక్కకు తొలగిస్తుంది. We struggle with our identity. మన యొక్క గుర్తింపుల గురించినటువంటి సమస్యలను ఎదుర్కొంటాం. See, but Bible says if we walk by faith, our identity, God says, I have called you by name, by your name, you are mine. ఒకవేళ మనం విశ్వాసంతో నడుస్తూ ఉన్నట్లయితే దేవుడు అంటున్నాడు, నేను నిన్ను పేరు పెట్టి పిలిచాను, నీవు నా సొత్తు అని దేవుడు అన్నాడు. You don't need an identity when you are walking with God because you belong to God. నీవు దేవుడితో కనుక నడుస్తూ ఉన్నట్లయితే లోకం ఇచ్చేటువంటి గుర్తింపు నీకు అనవసరము, నువ్వు దేవుని వాడవు, దేవునిలో నడుస్తున్నావు. So I pray that when we walk with God, we need to remember that we belong to God. We do not have to struggle with social media. మనం దేవునితో నడుస్తున్నట్లయితే మనం దేవుని వాడము అనేటువంటి నిశ్చయతలో ఉండి ఈ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి అనేక ఒత్తిళ్లకు మనం గురి అవ్వాల్సిన పని లేదు. See, when we are walking in faith, it's not only uncertainty. Now that uncertainty creates more problems for us because it creates fear as a response to that uncertainty. మన విశ్వాస మార్గంలో నడుస్తుండగా లోకంలో ఉండేటువంటి గందరగోళ పరిస్థితులు వాటిని బట్టి మనము భయములకు గురవుతాము. ఆ భయం ద్వారా ఇంకా వేరే మార్గంలో నడిచే ప్రమాదం ఉంటుంది. See, when you walk by sight, if you don't handle your uncertainties, the fear is going to enter into your life. నీ విశ్వాసం ద్వారా నడవకపోతే ఈ లోకంలో ఉండేటువంటి గందరగోళ పరిస్థితులు, దాని ద్వారా వచ్చేటువంటి భయము నీ జీవితం పైన ప్రభావం చూపిస్తుంది. See, when fear enters your life, your view of God will be distorted. నీ జీవితంలో ఎప్పుడైతే భయం చోటు చేసుకుంటుందో దేవుని గురించినటువంటి నీ అవగాహన తప్పు అయినటువంటి అవగాహన కలిగి ఉంటావు. See, when the God's view is not correct, then you start believing lies. దేవుడు ఏమై ఉంటూ ఉన్నాడో దాని గురించినటువంటి ఒక స్పష్టమైనటువంటి అవగాహన నీకు లేకపోతే దాని ద్వారా నువ్వు భయంలోనికి ఇంకా గందరగోళ పరిస్థితి Then you will start having the spiritual bondages begins in your mind. నీ యొక్క జీవితంలో బంధకంలో ఉన్నటువంటి మనసులోనికి వెళ్తావు. So if we open your Bibles, మన వాక్యం ఒకవేళ తీసినట్లయితే open to Genesis chapter 3. ఇది ఆదికాండం. ఆదికాండం 3వ అధ్యాయం. We'll start with chapter 1. ఆదికాండము 1వ అధ్యాయం. We all learn this story in our Sunday schools. మన యొక్క సండే స్కూల్లో చూస్తా ఉంటాం ఈ యొక్క భాగం. The story of Adam and Eve when they sinned. ఆ
ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు we'll go through each verse and try to understand how enemy is trying to destroy them. వారు మనం గమనించినట్లయితే శత్రువైన సాతానుడు ఎలాగొచ్చి వారి జీవితాలను పాడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడో మనం గమనించవచ్చు. See, when we walk by sight, we will become vulnerable to listening to the statement. మనము కనుచూపు ద్వారా నడుస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే సాతాను యొక్క మాటలకు లోనయ్యేటువంటి ప్రభావితమయ్యేటువంటి అవకాశం ఉంది. Chapter 3 verse 1 of Genesis says, ఆదికాండం 3వ అధ్యాయం మొదటి వచనం. Now the serpent was more cunning than any beast of the field which the Lord God has made. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. And he said to woman, as God indeed said, you shall not eat of very tree of the garden. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్టులో దేని ఫలములనైనా మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. How many of you know what did God said to Adam and Eve? ఆదాముతో దేవుడు చెప్పిన మాట ఏంటో ఎంతమందికి గుర్తుంది? What did he say? ఆయన ఏమన్నాడు? Don't eat. Every fruit of the tree, but the tree which is in the middle, you should not eat. అన్ని ఫలములు తినవచ్చు, ఆయన చెప్పినటువంటి ఆ ఫలములు మాత్రం తినకూడదు. They had information. వారికి కావాల్సిన సమాచారం ఉంది. The command was very straightforward. చాలా సూటిగా వారికి ఇవ్వబడినటువంటి ఆజ్ఞ. There is abundance, but only one tree you should not eat. చాలా సమృద్ధి ఉన్నది, కాకపోతే వారు ఆ ఒక్క ఫలము మటుకు తినకూడదు. The serpent asked, you shall not eat. As God indeed said, you shall not eat of every tree of the garden. సాతానుడు వారికి చెప్పినటువంటి మాట అక్కడ ఉన్నటువంటి ఏ ఫలములైనా తినకూడదా అని. Listen to what the woman said. ఆ స్త్రీ ఏమన్నదో విందాం. And the woman said to the serpent, we may eat the fruit of the trees of the garden. రెండవ వచనం, అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చు. But of the fruit of the tree which is in the middle of the garden, God said, you shall not eat, nor shall you touch it, lest you will die. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గురించి దేవుడు నీవు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పనని సర్పంతో అనెను. Did Adam and Eve understood the command? ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ వారికి అర్థమైందా? ఆదాము వాళ్ళకు They understood very well, and they said, God has not asked them to eat, not even touch that, otherwise they are going to die. మరి వారు ముట్టకూడదు తినకూడదు అనేటువంటి స్పష్టమైనటువంటి ఆజ్ఞను వారు పొందుకున్నారు అని వారికి అర్థమైంది. Then the serpent said to the woman, you will not surely die. అప్పుడు సర్పం అన్నది కదా, మీరు చావనే చావు. So what is this doing? ఏం చేస్తున్నాడు సాతానుడు? She is imputing a doubt in her mind. వారి ఆలోచనలో ఒక చిన్న అనుమానాన్ని రేకెత్తిస్తున్నారు. See, if we walk by faith, our companion is not only uncertainty, the doubts will be always walking with us. మనము విశ్వాసం ద్వారా కాకుండా కనుచూపుతో నడుస్తూ ఉన్నట్లయితే మన జీవితంలో అనిశ్చితి మాత్రమే కాదు, భయం మాత్రమే కాదు, గందరగోళ పరిస్థితుల్లోకి వెళ్తాం. So doubt and unbelief they accompany us throughout life. మన జీవితంలో అనుమానము అనేది ఎప్పుడు మనతో పాటు ఉంటుంది. See, if the object of our faith is our God, then we can ward off those doubts. మనము విశ్వాసం ద్వారా నడిచినట్లయితే, దేవుని ఆనుకొని జీవిస్తున్నట్లయితే ఇలాంటి అనుమానాలన్నీ కూడా దూరం అవుతాయి. So it says, for God knows that in the day you eat of it, your eyes will be open, and you will be like God, knowing good and evil. 5వ వచనంలో ఎలాగనగా మీరు వాటిని కింద దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై దేవత వలె ఉండుననియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. So now the doubt, now it's creating a promise to
to Adam and Eve, they will be like gods. మరి ఇప్పుడు ఆదము అవ్వలు అనుమానం పడేటట్లుగా సాతాను వారిని ప్రోత్సహిస్తున్నారు. That's why we need to watch when doubts comes into our mind. అనుమానాలు వచ్చినప్పుడు వాటితో ఎలా వ్యవహరించాలని జాగ్రత్తగా మనం నేర్చుకోవాలి. Satan is very cunning. సాతాను చాలా కుయుక్తిగా ఉంటాడు. So now the woman responses. So when the woman saw the tree was good for food, that it was pleasant to the eyes, and a tree desirable to make the wise, she took of this fruit and ate, and she gave it to her husband. 6వ వచనంలో స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది చూసినప్పుడు ఆమె దాని ఫలములో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చాను, అతను కూడా తినెను. Are you following how Satan is slowly attacking, and finally they made him to obey Satan rather than God's word? గమనిస్తున్నారా? సాతానుడు మెల్లమెల్లగా వారు ఎలాగా దేవునికి అవిధేయత చూపించి సాతానుకు విధేయత చూపించినట్లుగా వారు నడిపించారు. Satan first creates doubt. సాతానుడు మొదటగా అనుమానమును రేకెత్తిస్తాడు. Then it sends the lie. తర్వాత అబద్ధమును మనం నమ్మేటట్టుగా చేస్తాడు. See, if we are walking by sight, we see the attractiveness of the fruit. నీవు కనుచూపుతో నడిచినట్లయితే ఆ యొక్క పండు రమ్యమైనదిగా ఉండడం అది మాత్రమే కనబడుతుంది. Then once she ate, అయితే అవ్వ ఎప్పుడైతే దాన్ని తిన్నదో then the problem started. అప్పటి నుంచి సమస్య ప్రారంభమైంది. See, before they ate the fruit, they didn't have shame. వారి జీవితంలో ఆ యొక్క పండు తినక మునుపు వారి జీవితంలో ఏ విధమైనటువంటి దిగంబరం యొక్క అవమానం లేదు. They did not have fear. ఏ విధమైనటువంటి భయం లేదు వారి జీవితంలో. No, but all of a sudden they are ashamed and fearful of God. తర్వాత వారు సిగ్గుపడ్డము, అంతేకాకుండా వారు భయపడ్డం చూస్తాం. That is the first time the human race has experienced shame, guilt, and things like that. మానవ జీవితంలో మొట్టమొదటిసారిగా అక్కడ ఉన్నటువంటి వారి యొక్క అవమానమును అంత మాత్రమే కాకుండా భయం ఎదుర్కొనే మొదటి సందర్భం. See, when we don't make the object of faith God, then we are going to be walking by sight, and we will be obeying Satan rather than God. మనం విశ్వాసము ద్వారా నడుచుకున్నట్లయితే, విశ్వాసమున కేంద్ర బిందువుగా దేవుని కనుక చేసుకున్నట్లయితే మనము భయము గుప్పిట్లో ఉంటాము, అంతేకాకుండా మన యొక్క సొంత మార్గంలో ఉన్నట్లుగా ఉంటాము. But if you look at the story of Joseph, యోసేపు యొక్క జీవితాన్ని కనుక మనం ఒకసారి గమనించినట్లయితే, so now he is a godly man. ఆయన ఎంతో దైవభక్తి కలిగినటువంటి వాడు. Now he was tempted అతను శోధింపబడ్డాడు. by Potiphar's wife. పొతిఫరు యొక్క భార్యను శోధింపబడ్డాడు. See, nobody is looking at them. ఆయన వైపుకు లేకపోతే అక్కడ ఎవరు చూడట్లేదు వారు. He could have easily committed that sin and enjoyed the sin. ఆయన పాపమును ఆ సమయంలో ఆనందించవచ్చు. But his heart is to obey God and put his trust in God. కానీ దేవుని యొక్క విశ్వాసం ఉంచి దేవునికి విధేయత చూపించాడు, దేవుని యొక్క నమ్మకం ఉంచాడు. The same Satan which deceived Adam and Eve is trying the same trick on Joseph. ఆదాము అవ్వలను మోసగించినటువంటి అదే సాతానుడు ఇక్కడ యోసేపును కూడా మోసగించడానికి ప్రయత్నం చేశాడు. But his response was directly opposite to what Eve's response was. అవ్వ యొక్క ప్రతిక్రియ కంటే యోసేపు యొక్క ప్రతిక్రియ వేరేగా ఉన్నది. So he said, "How can I sin against my God?" అక్కడ యోసేపు అన్నటువంటి మాట, నేను దేవునికి విరుద్ధంగా ఎలా పాపం చేయగలను? How can I sin against God? దేవునికి వ్యతిరేకంగా నేను ఎలాగ పాపం చేయగలను? How can I sin against my master? అంతేకాకుండా నా యజమానునికి విరుద్ధంగా నేను ఎట్లా పాపం చేయగలను? See, when we walk in faith, God gives us clarity how to respond. మనము విశ్వాసము ద్వారా నడుచుకున్నట్లయితే కొన్ని సందర్భాల్లో ఎలాంటి
ఎలాంటి విధంగా మనం నడుచుకోవాలో దేవుడు మనకు కావాల్సిన స్పష్టతను ఇస్తాడు. So how can we respond that way like Joseph did? యోసేపు వలె మన జీవితంలో ఎలా మనము జీవితాన్ని జీవించగలం? Where does the faith come from? ఈ అలాంటి విశ్వాసం ఎక్కడి నుండి వస్తుంది? See, he was meditating mentally, always thinking about doing the right thing in his life. యోసేపు ఎప్పుడు కూడా అన్ని విషయాల్లో దేవునికి సరైనది చేయడానికే మనం ఆలోచిస్తుండేవాడు. Same case in Daniel. దానియేలు కూడా అలాంటి జీవితాన్ని కనబరిచాడు. See, when he was about to go, they selected for the University of Babylon. అక్కడ బబులోను దేశంలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి స్థితిలో అతడు ఎన్నుకోబడ్డాడు. They offered the best food. వారికి ఉత్తమమైనటువంటి భోజన పదార్థాలు ఇస్తారు. But Daniel knows that food is offered to their gods. కానీ దానియేలుకు తెలుసు అక్కడ ఉన్నటువంటి ఆ బబులోను యొక్క దేవునికి అది సమర్పించబడింది అని అతనికి తెలుసు. Then he refused to eat that food. ఆ భోజనాన్ని తీసుకోవడానికి ఆయన ఒప్పుకోలేదు. He made up his mind not to eat that food. ఆయన తన యొక్క దృఢ చిత్తమును మనసులో నిశ్చయం చేసుకున్నాడు, నేను అది తినను అని. They are very sensitive to how to please God. వారు ఏంటి అంటే దేవుణ్ణి అన్ని విషయాలు ఆయనకి ఇష్టమైన రీతిగా జీవించడానికి వారు ప్రయత్నం చేస్తారు. So how do we develop that kind of mind? ఇలాంటి ఆలోచన మనస్సును మనం ఎలా అభివృద్ధి చేసుకోగలం? Any answers? ఎవరైనా చెప్పగలరా? Where does the faith come from? By hearing the word of God. Hearing the word of God. Faith comes by the hearing of God. God's word. వాక్యం వల్ల మనకు వస్తుంది. That's why we need to meditate on God's word day and night. అందుకోసమే దివారాంతంలో ఆయన యొక్క వాక్యమును ధ్యానం చేయాలి. So when Moses was getting old, మోషే తన వయసు పైబడిపోతూ ఉన్నప్పుడు he called Joshua because he is going to be the next leader. యెహోషువను పిలిచాడు, ఎందుకంటే తన తర్వాత నాయకుడిగా యెహోషువ అవుతాడు కనుక. So he tells Joshua, యెహోషువకు మాట్లాడాడు, because Joshua has to take these people from where Moses left to the promised land. మోషే ఎక్కడో వాళ్ళని నడిపించాడు, అక్కడి నుండి ఇప్పుడు యెహోషువ వారిని వాగ్దాన దేశంలోకి నడిపించాలి. It's not an easy job to lead these people. ఈ యొక్క ప్రజలు నడిపించడము అంత సులువైన పనేమి కాదు. They're very stubborn people and stiff-necked people. వారు మెడవంచని జనాంగముగా ఉన్నటువంటి వారు. Now, what kind of a mindset you need to lead them? వీళ్ళని నడిపించడానికి ఎలాంటి మనస్సు కలిగి ఉండాలి ఒక నాయకుడిగా యెహోషువ? There are a lot of challenges in front of Joshua. యెహోషువ ఎదురుగా అనేక సవాళ్లు ఉంటూ ఉన్నాయి. So whether he is qualified or not depends on what kind of a faith he has in God. తన జీవితంలో ఎలాంటి విశ్వాసం అతను కలిగి ఉండాలో నిర్ణయించుకోవాలి. So God calls him. అయితే దేవుడు అతను నేర్పిస్తా ఉన్నాడు. If you have your Bibles open to Joshua chapter 1, మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం చూడాలి. Joshua chapter 1. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం. He tells Joshua, దేవుడు యెహోషువతో అన్నాడు, be strong and courageous. నీవు బలము గలి ధైర్యంగా ఉండు. నిబ్బరము గలి. నీవు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహు ధైర్యంగా ఉండి. So basically what God is telling Joshua is the word of the Lord, you should meditate it day and night. అక్కడ కింద వాక్యాల్లో చూసినట్లయితే దేవుడు అతనితో చెప్తూ ఉన్నాడు, So you should, దివరాత్రములు ఆయన వాక్యము ధ్యానించేయగల. so you should not turn to right or left, but you should always meditate on God's word. కుడికి కానీ ఎడమకి కానీ తిరగకుండా ఆయన వాక్యమును ధ్యానించాలి. The word of the God should not depart from your lips. ఆయన వాక్యము తన పెదవుల నుండి తొలగిపోకూడదు. You need to have a strong faith to lead these people. ఈ యొక్క ప్రజలు నడిపించడానికి తన జీవితంలో బలమైనటువంటి విశ్వాసం అవసరం యెహోషువ. So if we wanted to walk by faith, we need to really meditate on God's word day and night.
మనము స్థిరమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వారంగా ఉండాలి అని అంటే దివారాత్రములు ఆయన వాక్యము ధ్యానించాలి. I want to tell you a real story ఒక జరిగినటువంటి కథ నేను చెప్పాలని ఇష్టపడుతున్నాను. that happened in the United States. అమెరికా దేశంలో జరిగిన సంఘటన. So that tells you the power of God's word. దేవుని వాక్యం యొక్క శక్తి ఎలాంటిదో అనేది కథలో మనకు తెలియజేయబడుతుంది. So there was a prison in Louisiana called Angola Prison. లూసియానా అనేటువంటి రాష్ట్రంలో అంగోలా అనేటువంటి ఆ యొక్క కారాగారం ఒకటి ఉన్నది. And that is a very dangerous prison. అది చాలా ప్రమాదకరమైనటువంటి అమెరికా దేశంలో ఒక కారాగారం. The inmates they hit each other in the prison. The walls are full of blood and the floor is full of blood. ఎంత క్రూరమైనటువంటి ఆ జైలు అంటే అక్కడ ఉండేటువంటి వారు ఒకరినొకరు చంపుకుంటారు. అప్పుడప్పుడు జరిగే సంఘటనలు బట్టి ఆ గోడల మీద లేకపోతే ఆ కింద అంతా కూడా రక్తపు మరకలతో ఆ యొక్క కారాగారం ఉంటుంది. So these people are ended up in prison because they are walking by sight. వారంతా కూడా ఎందుకు అక్కడ వారి యొక్క కారాగారంలోకి వచ్చారంటే కనుచూపుతో మాత్రమే నడిచేవారుగా వాళ్ళు ఉంటున్నారు. See, when they are going through uncertainty, they did not depend on God. They thought they can do and solve the problems they are facing. ఈ జీవితంలో అనేక సమస్యలు కూడా వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే సమస్యలను దేవుడి పైన ఆధారపడకుండా వారి సొంత ప్రయత్నంతో పరిష్కారాన్ని కనుగొనాలనేటువంటి వారు వాళ్ళంతా. See, because of their ఆహ్వానిస్తారు. the result will be to end up in a prison and destroy your life. ఏంటి అంటే కొన్నిసార్లు ఈ విధంగా జైలు జీవితాన్ని అనుభవించడము, ఇతరుల జీవితాలను పాడు చేయడము, లేకపోతే మన జీవితాలను కూడా పాడు చేసుకోవడం. So they are literally hopeless in that prison. ఆ యొక్క జైలులో వారి జీవితాలు ఏ విధమైన They wanted to fix all the problems. They could not do that. అక్కడ జైలు అధికారులు మారుతా ఉంటూ ఉన్నారు. అక్కడ ఉండేటువంటి It is impossible to fix. కొంతమంది అయితే ఆ జైలు అధికారులు కొన్ని రోజులు అక్కడ పని చేసిన తర్వాత ఇక్కడ సమస్యలకు మా దగ్గర ఏ పరిష్కారం లేదు అని చెప్పేవారు. Then the new jail superintendent came. కొత్త ఆయన వచ్చారు. The first thing, he took all the small weapons they carried. వాళ్ళ ఆ జైల్లో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి చిన్న చిన్న ఆయుధాలన్నీ కూడా తీసేశారు. Then he replaced with Bible. అక్కడ బైబిళ్లను ఆ కారాగారంలో ఆయన ఇచ్చారు. Because they are in the prison, they can't do anything else. They started reading the Bible. కారాగారంలో ఉంటున్నారు కనుక ఇంకా వేరే ఏ పని చేయలేరు కనుక ఆ ఉంచబడినటువంటి బైబిళ్లను కొంతమంది చదవడం ప్రారంభించారు. Then he made it compulsory to read everyone Bible. అంతేకాకుండా వాళ్ళు తప్పనిసరిగా చదివేటట్లుగా ఆయన వారిని ప్రోత్సహించారు. Then slowly the God's word started working in their lives. దేవుని యొక్క వాక్యం వారి జీవితంలో ప్రభావితంగా పనిచేయడం ప్రారంభమైంది. And slowly one person of the other, and slowly they are getting converted. వాళ్ళలో ఒక్కొక్కరు కూడా మార్పు చెందడం ప్రారంభమైంది. They started walking in faith rather than walking by sight. వారిలో అనేకులు ఇప్పుడు మెల్లమెల్లగా కనుచూపుతో కాకుండా విశ్వాసం ద్వారా నడుచుకోవడం వారు ప్రారంభించారు. And they started growing in the Lord and in their faith. వారు విశ్వాసంలోనూ ప్రభువులోనూ ఎదగడం ప్రారంభించారు. Now the superintendent saw that a lot of people are getting saved. They need a church and a pastor. వారు అందులో అనేక మంది ఇప్పుడు మారు మనసు పొంది రక్షింపబడుతున్నారు కనుక ఆ జైలు అధికారి గ్రహించింది ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు ఒక సంఘము కావాలి, అంతేకాకుండా వారికి ఒక కాపరి కూడా అవసరం. They don't allow pastors from outside. బయట నుండి ఎవరు కూడా పాస్టర్స్ గా రాలేరు మరి ఆ జైల్లోని. Then he worked with local seminaries and they started a seminary in the prison. అంతేకాకుండా మెల్లమెల్లగా వాళ్ళలో కొంతమంది వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉన్నది కనుక వాళ్ళకు బైబిల్ ట్రైనింగ్ లాంటిది కూడా ఏర్పాటు చేశారు అక్కడ. See, this is the power of the word of God. దేవుని వాక్యమునకు ఉన్నటువంటి శక్తి ఇది. So we have all the freedom, we have many Bibles, but if you don't read, then you don't have that power. మనము చాలా బైబిల్ ఉంటూ ఉన్నాయి మనకు, కానీ వాక్యాన్ని చదవకపోతే దాని యొక్క శక్తి ప్రభావం మన జీవితంలో గ్రహించలేదు. That's why I wanted to plead each one of you to take your Bible, start reading every day. అందుకనే మీలో ఒక్కొక్కరు కూడా మీ బైబిల్ని తీసుకొని ప్రతి దినము వాక్యాన్ని చదవడం ప్రారంభించాలి. Put your phone away for half an hour. కొన్నిసార్లు ఒక అర్ధగంట సేపు 30 నిమిషాలు ఫోన్లను పక్కన పెట్టాలి.
pray and read the Bible, ask God to strengthen your faith. ప్రార్థన చేయాలి, వాక్యం చదువుకొని నీ విశ్వాస జీవితాన్ని బలపరచాలని నీవు దేవుని అడగాలి. Because without faith, we cannot please God. ఎందుకంటే వాక్యంలో ఉన్నది విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమై ఉండటం అసాధ్యం. Paul even goes further in Romans 14 at the end. He says, anything that proceeds out of without faith is sin. మరి పౌలు ఇంకొంచెం ముందుకు వెళ్ళి రోమా పత్రిక 14వ అధ్యాయంలో అంటాడు కదా, విశ్వాసముతో కాని ఏదైనా అది పాపముగా చెప్తూ ఉన్నాడు. See, when you come and worship, there is no faith. We are sinning rather than worship. ఒకవేళ నీ జీవితంలో విశ్వాసం లేకుండా నువ్వు ముందుకు వచ్చి దేవుని ఆరాధన చేస్తే కూడా అది పాపంగానే ఉంటుంది. So faith is so fundamental and important. విశ్వాసం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది, అది మన జీవితంలో పునాదిగా ఉంటుంది. So that's why we need to walk by faith, not by sight. అందుకొరకే మనము విశ్వాసంతో నడుచుకోవాలి, కనుసూపుతో నడుచుకోకూడదు. There are doubts which are going to come in our life. మన జీవితంలో అనుమానాలు వస్తూ ఉంటాయి. There are unbelief and uncertainties in life. మన జీవితంలో గందరగోళ పరిస్థితులు, సవాళ్లు వస్తూ ఉంటాయి. There is fear comes in our life. మన జీవితంలో భయం కూడా వస్తుంటుంది. Instead of depending on God, we take control of our own lives and destroy our lives. విశ్వాసంతో కాకుండా మన జీవితం మన చేతుల్లోనే తీసుకొని కొన్నిసార్లు జీవితాన్ని పాడు చేసుకునే అవకాశం. Don't ever forget the theme of this conference. మనం ఈ యొక్క కాన్ఫరెన్స్ యొక్క అంశం ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఉండాలి. See, you are so much ahead of your life, నీ యొక్క జీవితంలో ఎంతో ముందుకు వెళ్ళాలి. but you walk by faith, then God will bless you. నీ భవిష్యత్తు దేవుడు రూపొందిస్తాడు కనుక నువ్వు విశ్వాసంతో నడుచుకోవాలి. Lot of young people are destroying their lives అనేక by walking by faith. యవనస్తులు కనుచూపుతో నడుచుకొని తమ జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉన్నారు. So let's read Hebrews 12:1-2. దయచేసి ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు. With this in mind, let's read this. ఈ యొక్క విషయాన్ని మనసులో పెట్టుకొని మనం ఆ మాటలు చదువుకుందాం. It says, let us lay aside every weight. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1-2. Okay. Hebrews 12:1-2. Let us lay aside every weight and the sin which so easily enslaves us. 12వ అధ్యాయం 1-2 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి. Okay, let's stop. So, we should run, putting away all the weight and sin. మనము మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి పాపమును పక్కన పెట్టి మనము విశ్వాస పరుగులో పరిగెత్తాలి. See, running a race with all the weight and with all the sin, we cannot run a good run in faith. పరుగు పందెములో పాపముతోనూ ఈ విధంగా సులువుగా చిక్కున పెట్టేటువంటి భారములతో మనం సరిగా పరిగెత్తలేము. So God is telling us, put aside దేవుడు అంటూ ఉన్నాడు, వాటన్నిటిని కూడా పక్కన పెట్టమంటూ ఉన్నాడు. the sin that besets us, put it aside. నిన్ను చిక్కున పెట్టేటువంటి ప్రతి పాపమును పక్కన పెట్టాలి. You put aside your doubt. నీ యొక్క అనుమానమును పక్కన పెట్టాలి. You put aside your fears. నీ యొక్క భయమును పక్కన పెట్టాలి. Stop controlling నీ జీవితాన్ని నువ్వే నియంత్రించుకోవడం అనేది ఆపేయాలి. and make God your object and look to Him and run. దేవుని నీ విశ్వాసముల కేంద్ర బిందువుగా చేసుకొని ఆయన వైపు చూసి పరిగెత్తాలి. While the walk of faith is not easy, God is calling us to walk, enduring the race that is set before us. విశ్వాసంతో నడుచుకోవడం కొంత సులువైనది కాకపోయినా కానీ మన ఓపికతో పరిగెత్తమని వాక్యం మనల్ని ప్రోత్సహిస్తుంది. We need to look to Jesus. We need to fix our eyes on Jesus. మనం ఆయన వైపు చూడాలి. He is the author and finisher of our faith. మన విశ్వాసముల కర్త, దాన్ని కొనసాగించేవాడు ఆయనే కనుక ఆయన వైపు చూడాలి. So do you like to walk in faith or do you walk by sight? మరి నీవు విశ్వాసముతో నడుచుకోవాలని ఆశపడుతూ ఉన్నావా, కనుచూపుతో నడుచుకోవాలని ఆశపడుతున్నావా? విశ్వాసంతో. So that's what we need. మనకు అవసరమైనదే. So if you are studying, if you are doing, ask God.
trust Him for wisdom. నువ్వు చదువుతూ ఉన్నట్లయితే కూడా ఆయన పైన ఆధారపడి ప్రభువా జ్ఞానం దయచేయమని ఆయన అడిగాడు. So if you have never given your life to Christ, and if you are walking by sight, you go to God with the faith, little faith you have, and tell Him, God, I want to come into your fold and walk by faith. ఒకవేళ నీ జీవితాన్ని ప్రభు గనుక అప్పగించుకున్నట్లయితే మరి ఇప్పుడే ఆయన వైపు తిరిగి నీ కొద్ది విశ్వాసంతోటే ప్రభువా నా జీవితాన్ని అప్పగించుకుంటున్నానని ప్రభువు జీవితాన్ని అప్పగించుకొని విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళాలి. Let's not control our life by ourselves. మన జీవితాన్ని మనమే నియంత్రించుకోవాలని ప్రయత్నం చేయకూడదు. The faith comes from the hearing of God's word, so keep meditating on God's word. విశ్వాసమైన వాక్యం వినుట వల్ల వస్తుంది కనుక ఆయన వాక్యాన్ని విందాం, వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. Let's pray. కలిసి ప్రార్థన చేసుకుందాం. Father, we want to thank you, Lord, for your word. ప్రభువా నీ వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. God, I pray that you touch each one of us, God. మా ఒక్కొక్కరిని ప్రభువా మీరే స్పర్శించండి. Lord, we have propensity and temptation to walk by sight. ప్రభువా కన్ను చూపుతో నడవాలనేటువంటి శోధనకి ఎప్పుడు మేము గురి అవుతాం. God, I just pray for each and every youth who are here, oh God. ఇక్కడ కూర్చున్నటువంటి ఒక్కొక్క యవనస్తుని గురించి యవనస్తురాల గురించి ప్రార్థన చేస్తున్నాం. God, I just pray that you open their eyes to see the truth. ప్రభువా సత్యాన్ని చూడలాగా వారి యొక్క కన్నులను తెరవండి. Lord, I just pray that they will come to know you and నిన్ను తెలుసుకునేలాగా ఒక్కొక్కరికి సహాయం చేయండి. Lord, I just pray that they will make their object of faith in you, O God. ప్రభువా వారి విశ్వాసం కేంద్ర బిందువుగా నిన్ను మాత్రమే చేసుకునేలాగా సహాయం చేయండి. We commit this conference and commit every youth to your hand. ఈ కాన్ఫరెన్స్ అంతటిని ఈ యొక్క యవనస్తుల కూడిక అంతటిని ప్రతి యవనస్తుని యవనస్తురాలని నీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం. In Jesus' name I pray. యేసు ప్రభువారి నామమున వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. థ్యాంక్ యూ శ్రీగారు పాస్టర్ గారు చక్కటి వాక్యాలను విన్నాం. ఈ సమయంలో నేను గమనిస్తున్నప్పుడు చాలా మంది యవన బిడ్డలు ఉన్నారు. వెరీ యంగ్ ఏజ్ 13, 14, 15, 16, 20 ఇయర్స్ వాళ్ళు ఉన్నారు. వాక్యాన్ని బట్టి ఎవరు మనతో మాట్లాడారు. వాక్ బై ఫెయిత్ విన్న వాక్యాన్ని స్పందన వినాలని ఆశపడుతున్నాను. ఎవరైనా ఒకరు ఇద్దరు ఎవరు నేను నా జీవితంలో విశ్వాసంతో ముందుకు సాగుతాను. ఒక చిన్న మాట, ఒక చిన్న తీర్మానం చేసి సాక్ష్యం చేస్తున్నాను. లేదా నేను ప్రార్థన చేస్తాను అన్నా కూడా నేను ముందుకు వచ్చి ప్రార్థించవచ్చు. ఎందుకంటే ఈ 3 రోజులు ఇంకా 3 రోజులు ఈ రోజు రేపు దేవుడి వాక్యం విన్న వాక్యం శివలో చాలా విపులంగా వాక్యంలో ఎదుగుతూ వాక్యం ద్వారా మన జీవితాన్ని కొనసాగించాలని చెప్పబడి ఎవరైనా ఇస్తారు. ఎనీబడి ప్లీజ్ వాక్యాన్ని బట్టి దేవుడు ముందు మాట్లాడే దేవుని మాట్లాడారు. యూసీబీసీ